KV Rao YouTube channel. Subscribers 1074, 175 videos, 120 short videos, 1,47, 240 views. తాజా వార్తలు 29 జనవరి 2024. యూట్యూబ్ ఛానల్ KV Rao హెల్తీ. మీ వెంకోజీరావు. ఈరోజు సబ్జెక్ట్ మన చిన్నప్పుడు మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులు మరలా వస్తాయా? అవి దాన్ని డబ్బుతో కనలేమండి. అవి మెమరీ చేసుకోవాల్సిందే. మనం గతం మళ్ళీ తీసుకురాలేం. అది మెమరీ తెచ్చుకుంటే వల్ల మనం ఆనందం పడవచ్చనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చిన్నప్పుడు ఏ పండగకో పబ్బానికో మన పెద్దవాళ్ళ డ్రెస్ కుట్టిస్తే ఎంతో ఆనందం పొందేవారు. ఎప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడు వేసేసుకుందామా అన్న ఆతృతే ఉండేది. అప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్తూ చేతిలో రూపాయో ₹1 పెడితే ఎంత వెర్రి ఆనందమో. చుట్టాలు వచ్చి వెళ్ళిపోతుంటే దుఃఖము తణుకు వచ్చేది. ఇంకా ఉంటే బాగుండన్న ఆశ, ఎంతో ఆప్యాయతలో ఆ రోజులు ఇప్పుడు ఉన్నాయండి. సినిమా వచ్చిన ఏ 15 రోజులకో ఎంతో ప్లాన్ చేసి ఇంట్లో ఒప్పించి అందరం కలిసి నడిచి వెళ్ళి బెంచీ టికెట్ కొనుక్కొని సినిమా చూస్తే ఎంత ఆనందమో. ఇంటికి వచ్చాక 1 గంట వరకు ఆ సినిమా కబుర్లే కబుర్లు. మర్నాడు స్కూల్లో కూడా ఆ ఆనందం ఇంకా 10 రోజులు ఉండేది. ఆ రోజుల్లో అటువంటి సినిమాలు కూడా వచ్చేవండి. చిరస్థాయికి గుర్తుండిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామో ఏం చూస్తున్నామో ఆ దేవుడికి ఇరుకు సినిమాలు. నేను వేరే విధంగా విమర్శించట్లేదండి. ఆ రోజుల్లో యొక్క సినిమాలు అలా అద్భుతంగా ఉండేవి. సంజీవిని నల్ల శిలాజిత్, దీని గురించి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. అలాగే ప్లేలిస్ట్ కూడా పెట్టడం జరిగింది, చూడండి. ఓం. అసలు రేడియో విచిత్రం. అందులోకి మనుషులు వెళ్ళి మాట్లాడతారా అన్న ఆశ్చర్యం, అమాయకత్వం. పక్కింటి వాళ్ళకి రేడియో ఉంటే ఆదివారం మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం ముందు కూర్చొని రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం 1 గంటకి కుదించిన సినిమాను వింటే ఎంత ఆనందం, ఎంత అపురూపమైన సన్నివేశం అండి. మన ఇంట్లో కూడా రేడియో ఉంటే అన్న ఆశ ఉండేది. కాలక్షేపానికి లోటు లేదు. స్నేహితులు కబుర్లు, కథలు, చందమామలు, బాలమిత్రులు. సెలవుల్లో మైళ్ళ దూరం నడిచి లైబ్రరీకి వెళ్ళి గంటలు కథల పుస్తకాలు చదివి ఎగురుకుంటూ ఇంటికి రావటం. అంటే ఆ రోజులే వేరండి. ఎంత చెప్పినా తరగనిది. ఆ ఆనందం వేరు. మన ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండేది. సర్కసులు, తోలు బొమ్మలాటలు, లక్కబెడత ఆటలు, దాగుడు మూతలు, చింతపెక్కలు, వైకంఠపాలి, పచ్చీస్, తొక్కరి పిల్లలు, ఎన్నో ఆటల్లో. కానీ ఈ ఆటలన్నీ ఇప్పుడు ఉన్నాయండి. అంత యాంత్రికమైపోతుంది లైఫ్, జీవితం. 3 గదుల రైలు పెట్టిలాంటి ఇంట్లో అంతమంది ఉన్నా కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. వరుసగా కింద సాపేసుకొని పడుకున్నా ఎంతో హాయిగా సర్వము మరిచి నిద్రపోయేవాళ్ళం. ఆ రోజులు మళ్ళా తిరిగి రావు. అన్నంలో కందిపొడి, ఉల్లిపాయ పులుసు వేసుకుని తింటే ఏమి రుచి. కూర అవసరమే లేదు. ₹20 తీసుకెళ్ళి 4 కిలోల బియ్యం తెచ్చేది. ఇంట్లో చిన్న చిత్తక షాపింగ్ అంతా నేనే. అన్నీ కొన్నాక షాపతను చేతిలో గుప్పుడు పుట్నాల పప్పు, పటిక బెల్లం ముక్క పెడితే ఎంతో సంతోషంతో ఫీల్ అయ్యేవారు. ఎంత బరువైన మూసేవారు ఆ ఆనందంలో. ఆ రోజులు ఇప్పుడు ఉన్నాయండి? లేవు. ఎవరైనా
కనీసం మంచినీళ్ళు అడిగనిచ్చే రోజులు కాదండి. గతంలో మంచినీరు అడిగితే చిక్కటి మజ్జిగ ఇచ్చేవారండి, ఎంత తాగితే అంత. ఇప్పుడు ఆ రోజుల్లో కనీసం మంచినీళ్ళు కూడా అది లేదు. ఎగురుతున్న విమానం కింద నుండి కళ్ళకు చేయి అడ్డం పెట్టి చూస్తే ఆనందం, ఆహా ఆనందం. తీర్థములో ముప్పావల పెట్టి కొన్న ముత్యాల దండ చూసుకొని మురిసి మురిసి ముక్కలైన రోజులు, ముక్తులైన రోజులు. కొత్త పుస్తకం కొంటే ఆనందం, వాసన చూసి మురిపం. కొత్త పెన్సిల్ కొంటే ఆనందం, రిక్షా ఎక్కితే 2 పైసలు ఐస్ క్రీమ్ తింటే ఎంతో ఎంతో ఆనందం. రిక్షా ఎక్కినంత తేలిగ్గా ఇప్పుడు విమానంలో తిరుగుతున్నాం, మల్టీప్లెక్స్లో ఐమాక్స్లో సినిమా చూస్తున్నాం, ఇంటర్వెల్లో ఐస్ క్రీమ్ తింటున్నాం, వందలు అవగొడుతున్నాం. బిరువ తెరిస్తే మీద పడిపోయేదంట బట్టలు, చేతి నిండా డబ్బు, మెడలో 6 తులాల నగ, పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు, ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు, హోమ్ థియేటర్లు, సౌండ్ సిస్టమ్స్, చేతిలో ఫోను, అరచేతిలో స్వర్గాలు అనుకోవాలే కానీ క్షణంలో మన ముందు ఉండే తినుబండారాలు, సౌకర్యాలు. ఎన్ని సౌకర్యాలైనా ఆ ఆనందం వస్తుందండి? చెప్పండి మీరు. అయినా చిన్నప్పుడు పొందిన ఆ ఆనందం పొందలేకపోతున్నాం. ఎందుకు 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 తప్పు ఎవరిది? చిన్నప్పుడు కోరుకునేవి అన్నీ ఇప్పుడు పొందాము కదా, మరి ఆనందం లేదేమి? ఇంతకంత ముగ్గురం అయిపోతున్నాం, ఎండమాన అయిపోతుంది. మార్పు ఎందులో? మనలోన, మనసులోన, కాలంలోన, పరిసరాల్లోన? ఎందులో 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 చెప్తావా? తెలిస్తే దయచేసి ఫ్రెండ్ తెలియచేయగలరని, ఇది తెలియచేస్తే అందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరొకసారి ఎందులో 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 తెలిస్తే చెప్పండి, కామెంట్ రూపంలో తెలియచేయగలరని, మనసు హత్తుకునేలా గత జ్ఞాపకాల్లోకి పుష్ప విమానంలో వెళ్ళారు. అనురాగానికి అర్థం అమ్మ, మమ్మకారానికి మూలం అమ్మ, సుఖదుఖాల సుడిగుండాల నడుమ తీరాన్ని చేర్చేది అమ్మ, అలచటకు దూరం అమ్మ, సహనానికి నిదర్శనం అమ్మ, నిస్వార్థమైన ప్రేమకు గుర్తుగా దేవుడు పంపిన నిలవెత్తు రూపం అమ్మ. అమ్మ అమ్మ మనకు జన్మనిచ్చి తాను ఒంటరిగా మిగిలిపోతుంది. దయచేసి అందరికీ తెలియచేసేదండి, తల్లిదండ్రులకు సేవ చేయండి మిత్రులారా. దయచేసి ఇది మర్చిపోవద్దు. ఏది మర్చిపోయినా పర్వాలేదు కానీ ఇది మాత్రం మర్చిపోకండి. దయచేసి తల్లిదండ్రులకు సేవ చేయండి. సంజీవిని నల్ల శిలాజిత్ 50 గ్రామ్స్ అండి, మార్కెట్లో 1500 ఉంది, మనం ఇచ్చే రేట్ 1000 రూపాయల. ఈ ఆయుర్వేద మెడిసిన్ ప్రతి కుటుంబంలో ఉండవలసింది. దీని పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఉంది, ప్లేలిస్ట్లో ఉంది, దాని డీటెయిల్ తీసుకుని కావాల్సిన వారు 9291517276కి కాల్ చేసి బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న వితిన్ 3 డేస్లో మీ ఇంటికి ఉచితంగా అందుతుంది. ఇట్లు కర్వింకోజీరావు. అందరికీ శుభమస్తోంది. చివరగా నా యూట్యూబ్ వీక్షకులకు ఉపయోగార్థం వివరాలు తెలియజేయడం జరిగింది. ధన్యవాదములు. మీ శ్రేయోభిలాషి కర్వింకోజీరావు. తదుపరి లేటెస్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు. స్వస్తి. హెల్తీ యూట్యూబ్ ఛానల్ కర్వింకోజీరావు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. youtube.com/@KVRO Healthy. Thank you. Watch now.